వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. మనము ఈ రోజు అయితే వంకాయ ఫ్రై చేద్దాం. దీంతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మీకైతే ఈ వీడియో మొత్తం చూపెడదామని వీడియో తీస్తున్నా. మనం ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇట్లా మనము పెద్ద వంకాయ ఉంది కదా, దీనికి అటు ఇటు కాట్లు పెట్టుకుందాం. దీనికి చూస్తే అదే విధంగా కాట్లు పెట్టేసుకున్నాం. ఇది పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 4 పెడుతున్నా. ఇవి ఇంట్లో పెడుతున్నా ఎల్లిగడ్డలు. అయితే ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా, ఎల్లిగడ్డలు, మిరపకాయలు, నేను అన్నీ సగం సగం కట్ చేసిన వంకాయకి అవన్నీ అట్లా లోపల పెడతా. లోపల పెట్టిన తర్వాత దాన్ని కాలదందుకైతే ప్రిపరేషన్ చేస్తున్నా. ఎత్తి పెట్టేసిన. దీనికి సో సేమ్ అదే విధంగా పెట్టాలి. స్టవ్ రెండింటికైతే ఈ మిర్చి ప్లస్ మన ఎల్లిగడ్డలు రెండు అయితే పెట్టేసిన. ఇట్లా ఏం చేస్తా అంటే స్టవ్ మీద కలుపుతా. ఇవి 2 ప్లస్ ఇవి ఓకే, అక్కడైతే పెట్టేద్దాం చేసుకొని మనం వీటిని అయితే స్టవ్ మీద మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే లోపల అనేది ఉడుకుతుంది. ఇక మనం ప్యాన్లా వండినప్పుడు వేరే టేస్ట్, మనం ఇట్లా వేసింది వేరే టేస్ట్. ఇట్లా టేస్ట్ అయితే నంబర్ 1 ఉంటుంది. మనం కాల్చుకుంటా దీన్ని మధ్యలో తింపుకోవాలన్నట్లు, అటు తింపుకుంటా చూసుకోవాలా. మొత్తం మంచిగా గాల్చిన తర్వాత నేను చూపెడతా దీని ప్రాసెస్ ఎట్లన్నా. దాన్ని అయితే మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకొని మధ్యలో తిప్పుకోవాలి, లేకపోతే మొత్తం మధ్యనే మాడిపోతుంది. ఇప్పుడు ఇవి 2 కాల్చుకోవాలా. మొత్తం కాల్చిన తర్వాత దీని మీద ఉన్న స్కిన్ తీసేసుకోవాలి. ఇట్లా వెళ్తుంది మన స్కిన్. దీన్ని మొత్తం నేనైతే దీంతో అన్న తర్వాత ఇది ధనియాల పొడి, అయితే నా దగ్గర ఉన్న అన్ని మసాలాలు అయితే వేసుకొని మంచి మిక్సీ వేస్తా. మిక్సీ వేసేసి ఆ తర్వాత స్టవ్ మీద ఇంతకుముందు గోలించుకున్నా కదా అవన్నీ వేసేస్తాను. వేసి దీన్ని మంచిగా కుక్ చేస్తా. ఇప్పటిదాకా స్టవ్ మీద ఉన్నది కదా, బాగా గరం ఉంది. చెంచుతోనైతే మిక్స్ చేయడానికి లేదు. ఎట్లయితే అట్లా చేత్తో మిక్స్ చేద్దాం అన్నట్లు చేత్తోనైతే మిక్స్ చేసిన. గరం ఉండంగా అట్లనే మిక్స్ చేసిన. ఇక సేమ్ నేను దీనికి తాలింపు పెట్టినట్టు సేమ్ మన పప్పుకి ఎట్లా తాలింపు పెడతాం ఇటు వేసుకోవాలి. కానీ ఇంట్లో ఎక్స్ట్రాగా నేను యాడ్ చేసింది టమాటాలు ఆల్రెడీ వేస్తుంది. ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఇది ఆల్రెడీ ఉల్లిగడ్డలు అది మనం ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఇవి ఆల్రెడీ మనం ఉల్లిగడ్డలు పొయ్యి మీద కలిసాం కదా, ఇక అల్లనే ఉడతారా కానీ బాగా అది కాదు. అందుకే నేను దీని మీద మళ్ళీ ఫ్రై చేసుకున్నాను నూనె. ఆ తర్వాత ఇక సేమ్ నేను కాల్చుకున్న టమాటానే ఇంట్లో వేసుకున్నా. మనం చేసుకోవడం మంచిగా నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను అట్లా. ఇంకా కొద్దిగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి. మనము దాన్ని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలా. 5 మినిట్స్ ఉంచిన తర్వాత అది మనకు అయిపోయినట్లే. చూస్తే స్మెల్ అయితే నంబర్ 1 వస్తుంది నాకైతే. మీరు సో కంపల్సరీ నేను చేసిన మాదిరిగా మీరైతే ఇంటికాడ అయితే ట్రై చేయండి. మంచిగా టేస్ట్ అయితే నంబర్ 1 గుమగుమలాడుతుంది నాకైతే. ఇవి ఫినిషింగ్ మనం అయితే కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్లు. ఇలా బంద్ చేసుకోవాలి.
ఇప్పుడైతే అయిపోయింది. మేమైతే వంకాయ ఫ్రైతో మంచిగా అయితే చేసినాం. స్మెల్ అయితే నంబరే వస్తుంది. నేను తిని ఒకసారి టేస్ట్ అయితే చెప్తాను మీకు. టేస్ట్ అయితే నంబరే ఉన్నది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.